నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుడు ఫలింపని ప్రతి తీగని దేవుడు ఏం చేస్తాడంట? వాక్యం విన్నారమ్మా? ఇప్పుడు చదివేటప్పుడు చదివేలా మళ్ళా చదువు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోనున్న పనికిరాని తీగను తీసివేయును. హల్లెలూయా. చూడండి పిల్లరా, పనికి రాని తీగని దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటమ్మా? అంటే ఉపవాసం ఉన్నారు కదా, మాకు నోరు రాలేదు అనుకోవచ్చు. ఎవరైనా నోరు లేకపోతే అద్దె అడగారమ్మా, నోరు ఇవ్వని పక్కన వాళ్ళు. పనికి రాని తీగని దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారివేస్తాడంట. చూడండి పిల్లరా, ఇక్కడ లేఖనాల్లో నేను నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. సంఘానికి చెప్పబడలేదు, అయిక దేవుని యొక్క బిడ్డలకు చెప్పబడలేదు, అనేక వాళ్ళకు చెప్పబడుతూ ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎవరు చెప్తున్నారమ్మా? యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. తన తండ్రి భూమిలో ఒక పంట వేసి ఉన్నాడు. ఆ పంట వేసి ఉన్న పంట ఏదంటే ద్రాక్ష యొక్క తోట. ఏదిమా? ద్రాక్ష యొక్క తోట. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు అంట. ఆ యొక్క వ్యవసాయకుడు ఏదైతే ఈ యొక్క పొలములో వేస్తే బాగా ఫలింపబడుతుందో, ఏదేస్తే ఈ యొక్క బాగా ఫలింపబడి వృద్ధి జరగబడుతుంది అనేది ఈ యొక్క ఎవరికి తెలుసు? వ్యవసాయానికి తెలుసు. చూడండి కదా, అలాగనే తండ్రి యొక్క భూమిలో యొక్క పంట వేసి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. చూడండి కదా, ద్రాక్ష తోటలో ఆయన ఆ యొక్క ఫలాలు వేసి ఉన్నాడు, ఆ యొక్క మొక్కను నాటబడి ఉన్నాడు. ఆ ద్రాక్ష పొలంలో యొక్క తోటలో మొక్కను ఏం చేశాడమ్మా? నాటినాడు. యేసుక్రీస్తు ఆయన ఎవరంట? నిజమైన ద్రాక్షవల్లి. ఎవరైనా చెప్పగలుగుతారా ఈ మాట? నిజమైన ద్రాక్షవల్లి. చూడండి పిల్లరా, ఈ దినముల అంశం ఏమిటంటే, దేవుడు ప్రతి ఫలింపుని ప్రతి తీగను కూడా దేవుడు ఏం చేస్తాడంటే కత్తిరిస్తాడంట. ఏం చేస్తాడంటమ్మా? కత్తిరిస్తాడంట. మనకు ద్రాక్ష యొక్క చెట్టు ఉంటే మధ్యలో యొక్క చనిపోతే ఏం చేస్తారమ్మా? కత్తిరిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో కాడ కానీ ఏదైనా కానీ చెట్టు నాటితే ఆ భూమికి అంటుకట్టక లేకపోతే, తన ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తారమ్మా? తీసి పారివేస్తారు. మీ జీవితంలో ఒక మొక్క గురించి ఆలోచిస్తూ ఉన్నాడే, మీ జీవితంలో మీ బ్రతుకులో ఒక మొక్క నాటుతూనే దాని గురించి యోచన కలుగుతున్నారే, అరే నేను చేస్తున్నా కూడా, నీళ్లు పోస్తున్నా కూడా అది వృద్ధి చెయ్యట్లేదు, ఫలాలు రాకుండా పెరుగుతూ ఉంది, కానీ ఫలాలు రావట్లేదని ఆ యొక్క చెట్టును ఏం చేస్తానంటే నరికి వేసి పాడవేస్తూ ఉన్నారు. మీ జీవితంలో అలా ఆలోచిస్తే యేసుక్రీస్తు కూడా ఎలా ఆలోచించాలమ్మా? తన తోటలో పనికిరాని ఆ యొక్క తోటలో
ఫలింపలేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారివేస్తాడంట, అదే కత్తిరిస్తాడు. చూడండి పిల్లరా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేస్తాడంట. ఆయనలో ఏం చేయాలంట? ఫలింపబడలేదంట. ఆయన ఒక తోట వేశాడు, ఆ తోటలో నాటబడి ఉన్నాడు. ఆ తోటలో నాటబడిన జీవితాలు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు ఫలాలు వస్తాయిలే, ఆ ఫలాలు కోసుకోవాలని వ్యవసాయకుడు చూస్తూ ఉంటాడు. చూడండి పిల్లరా, పనికి రాని పట్టి వాటి కూడా ఏం చేస్తాడంటే తీసి పారివేస్తాడంట. అది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే తీసి పారివేస్తాడంట. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి పిల్లరా, చాలా మంది ఈ లోకంలో అనేకమైన విషయములతో, వ్యర్థమైన మాటలతో లోకం వైపు చూస్తూ ఉంటారు, లోకాశలకు లోబడుతూ ఉంటారు, లోకం యొక్క మాటలకు లోబడుతూ ఉంటారు. ఏ ఫలములు అంటే ద్రాక్ష యొక్క ఫలములు. అనేక వాటి దేవుడు అనేక వారు నాటించబడి ఉన్నాడు. ఈ ఫలంలో దేవుడి ప్రయోజకరంగా ఉండలేకుండా, దేవుని కోసం ఫలింపలేకుండా, జీవితాలకు ఉండలేకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే తన ఫలభరితములో దేవుడు చూడగానే ఫలాలు ఏమవుతున్నాయమ్మా? కనబడకుండా ఉన్నాయంట. ఏమంటున్నాయమ్మా? కనబడలేకపోతున్నాయట. దేవుడు యొక్క ద్రాక్ష ఫలంలో ఆ యొక్క ఫలాలు కనబడుతున్నాయంటే కనబడకుండా ఉన్నాయి. ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు. ఈ ఫలాలు ఏదో ఒక రోజు వస్తున్నాయని చూస్తూ ఉన్నాడు. కానీ లాస్ట్కి ఏం చేస్తున్నాడు? తీసి ఏం చేస్తానంటమ్మా? పారివేస్తానంటున్నాడు. తీసి పారివేస్తానని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం ఫలింపబడాలంటే దేవుని కోసం మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, దేవుని కోసం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, దేవుని కోసం ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నాం, దేవుని కోసం ఏది ప్రయోగిస్తున్నాం, నీ యవ్వన కాలమా బలమంతా దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? నీ డబ్బు అంతా కూడా దేవుని కోసం ఉపయోగిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని పని కొరకు ఏదైనా పని చేస్తూ ఉన్నావా? ఖర్చు పెడుతూ ఉన్నావా అనేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చాలా విలువైనది. చూడండి పిల్లరా, దేవునికి ఇచ్చాలని చాలా మంది అంటుంటారు, కానీ వాళ్ళ హృదయంలో ఎలాగా ఇస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకటి ఇస్తున్నావంటే నీ హృదయంలో పాపం కలిగి ఇస్తూ ఉన్నావా? నువ్వు ప్రార్థనకి వస్తూ ఉన్నావు అంటే దేవుని ఎదుటికి ఏ విధంగా వస్తూ ఉన్నావు? దేవుడు లేఖనాలు ఏమంటున్నాడంటే నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఎవరిలో ఫలిస్తాయంట? ఆయన ఫలింపలేని ప్రతి తీగను కూడా దేవుడు ఏం చేస్తాడంటమ్మా? తీసి పారవేస్తాడంట. దేవుడు తీసి పారవేస్తాడంట. ఆయన ఫలాలు ఫలింపకపోతే, ఆయనలో నుంచి ఫలాలు ఫలింపలేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఇది నాకు అవసరం లేంటే దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. చూడండి పరా, చూడండి కింద చదువుదాం మళ్ళా. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దానిలో ఉన్న పనికిరాని పొలములు ఏం చేస్తాడంట? దేవుడు తీసివేస్తాడంట. చూడండి పిల్లరా, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటమ్మా? ఫలింపవలనని దానిలో, ఈ ఫలములో ఏం చేస్తాడంట? ఫలింపబడుతున్నాయంట. చూడండి పిల్లరా, ఫలింపలేని దానిలో పనికిరాని తీగను తీసి పారివేయని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. అయితే దానిలో కూడా ఏం చేస్తున్నాయంట? ఫలింప చేసే వాటి ప్రతి తీగను దేవుడు మరి ఏం చేస్తాడంట? ఎక్కువగా ఫలింప చేస్తాడు. దానిలో కూడా కొన్ని ఏమున్నాయంట? ఫలింపలేని తీగలు కూడా కనపడుతున్నాయని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి కదా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు నువ్వు ఫలింపబడుతూ ఉన్నావా? దేవుని కొరకు ఫలింపలేకుండా జీవితాలుగా బ్రతుకుతూ ఉన్నావా? ఒక్కసారి గుర్తెరగమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, అనేక వాళ్ళు తన గౌరవాన్ని చూపించుకోవడానికి,
లోకం వైపు చూస్తూ, లోకం వైపే ప్రయోజకరంగా బ్రతుకుతూ, లోకముల వాళ్ళకంటే ఎక్కువగా బ్రతకాలని ఆశిస్తూ, పని చేసుకుంటూ జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. వానికంటే మిగటగా ఉండాలనుకుంటున్నారు. వానికంటే లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవునిలో ఏ మాత్రం కూడా ఏం చేయలేకపోతున్నారమ్మా? అంట కట్టక లేకపోతున్నారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి బ్రా, దేవునితో ఏం కలిగి ఉండాలంట? అంట కట్టకొనబడి ఉండాలంట. దేవునికి ఎప్పుడైతే అంట కట్టకబడి ఉంటావో నువ్వు మరి ఎక్కువగా ఏం చేస్తాడు దేవుడు? ఫలించ చేస్తాడంట. చూడండి బ్రా, ఏం చేస్తాడంటమ్మా? ఫలింప చేస్తాడంట దేవుడు. ఇదిగో నేను చేస్తున్న పాపములు ఎవరు చూడలేదని మీరు అనుకోవచ్చు. ఎవరు చూస్తున్నారమ్మా? దేవుడు చూస్తూ ఉన్నారు. నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నా కానీ సాతానుగాడు ఎంబడిస్తున్నాడని చూస్తూ ఉన్నాడు. కానీ నీ పాపమంతా లోకంలో నడిపిస్తూ ఉన్నాడు. అది గుర్తెరుగుతున్నారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో? చూడనమ్మా, ఆయనలో ఫలింపలేని ప్రతి తీగని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసి పారవేస్తానంటున్నాడు. ఎరక గోడల మీద ఒక ఆయమ ఇల్లు కట్టుకోబడిందంట. ఎవరు ఆమె? అదన్నా, ఎరుక గోడల మీద ఒక ఆమె ఇల్లు కట్టుకోబడి తన పాపములు ఆయక ఏగిల పడలో దాచుకోబడింది. అప్పుడన్నా గుర్తొచ్చిందే? ఎరుక గోడ మీద కట్టుకుంది. అనేకముల ఘోరంగా ఉండాలనుకున్నది. లోకంలో నడుచుకుంటుంది, పాపము చేస్తూ ఉన్నది. ఆ యొక్క అనేక వాళ్ళతో బాగా ఉండాలా, డబ్బు ఉండాలా, అందం ఉండాలా, అందరినీ ఆకర్షిస్తుంది. అనేక వాళ్ళను పాపముతో నడిపించబడింది. చూడండి, అది ఎక్కడో చదువుదామా? ఏ రత్నం మౌనం ఉన్నావు? చాలా మంది లోకంలో నడుచుకునబడుతుంటారు. ఈ లోకంలో ధీటంగా అందరికంటే మిగటంగా బతకాలని, అందరికంటే డబ్బు సంపాదించాలని, అందరికంటే మేలుగా బాగా ఉండాలని అలాగా నడుస్తూ ఉంటారు. చూడండి కదా, ఇక మధ్యాహ్న కాల సమయంలో ఆమె కూడా ఏం చేసిందంటే ఎరుకో గోడల మీద తన నివాసమును కట్టుకుందంట. అందరికంటే గొప్పగా ఉండాలని, అందరికంటే హెచ్చింపు జీవితాలు ఉండాలని పాపం చేస్తూ, లోకం వైపు చూస్తూ, అనేక వైపు చూస్తూ బ్రతుకుతూ ఉన్నది. అనేక పాపాలతో నిండి కలగబడి ఉన్నది. ఆ పట్టణంలో ఎరుకో గోడల మీద తన నివాసమును కట్టబడిందంటే చూడండి కదా. లోకం వైపు చూస్తూ, లోకాశలకు లోబడుతూ, లోక జీవితాలతో బ్రతుకుతూ, లోక తన వైపు చూస్తూ, అనేక వారిని చెడగొడుతూ, అనేక వారిని నాశనం చేస్తూ, నేనే బాగుండాలని అవి ఏం చేస్తుందంట? గొప్పగా ఘోరంగా పడుతూ ఉన్నది. చూడండి, తన జీవితంలో తన ఇంట్లోకి ఇద్దరు రాబడి ఉన్నారు. వేగిన పడిన వారు ఇద్దరు రాబడి ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి రాగానే ఆమె మనసు మార్చబడుతుందంట. వాళ్ళ ఇంట్లోకి రాగానే ఆమె జీవితం మార్చబడుతుందంట. తన జీవితం ఇంతకాలం ఆ యొక్క పాపముల బ్రతికిన జీవితం, అందరికంటే మిగతంగా గౌరవంగా బ్రతకాలని జీవితంతో నడచబడుతున్న ఈమె తన జీవితంలో ఇద్దరు ఇంట్లోకి రాగానే తమ హృదయం మార్చబడిందట. చూడండి, తన ఇంట్లోకి రాగానే ఆ యొక్క రాజ్యంలో వేగిల పడిన వాడు పంపించినప్పుడు ఆ ప్రాంతం అంతా ఏ విధంగా పరీక్షించడానికి ఏగిల పడిన వాడు వచ్చి ఉన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించ రాగానే తన మనసును మార్చుకుంది, తన బ్రతుకును మార్చుకుంది. ఎప్పుడు లేని అబద్ధం తన దేవుని కోసం ఏం చేసింది? అబద్ధం చెప్పిందని. చూడండి, ఎవరి కోసం చెప్పిందమ్మా? దేవుని కోసం అబద్ధం చెప్పింది. దేవుని కోసం అబద్ధం చెప్పింది ఆమె. దేవుని కోసం అబద్ధం చెప్పి తన జీవితాలు మార్చుకుంది, తన బతుకును మార్చుకున్నది. ఇంతకాలం గౌరవం బతికేది, ఇంతకాలం ఎరుక గోడల కంటే అందరికంటే మిగటంగా బాగా ఇల్లు కట్టుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలని, బాగా ఆనందంగా ఐశ్వర్యం కలగబడాలని
ఎరుకో గోడల మీద తన నివాసంలో కట్టుకుందని చూడంటారా. ఎప్పుడు తన జీవితం మారిందంటే ఏగిలి పడేలు ఇద్దరు రాగానే తన జీవితం మార్చబడింది. ఆ గ్రామంలో ప్రతి ఏక వేగిలి పడేలు వాళ్ళు వచ్చి ఉన్నారని తెలుసుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాజు తెలిస్తే చంపుతాడని తెలుసు కూడా ఎవరి కోసం అబద్ధం చెప్పిందమ్మా? దేవుని కోసం అబద్ధం చెప్పింది. దేవుని కోసం అబద్ధం చెప్పింది. ఎప్పుడు కానీ తన జీవితాన్ని మార్చబడలేదు. ఎప్పుడైతే ఈ వేగిల పడ రావు వాళ్ళు వచ్చి ఉన్నారో అప్పుడు తన జీవితాన్ని మార్చబడింది. చదువుదా అది యెహోషువ 2. యెహోషువ పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ 2 అధ్యాయం నూను కుమారుడైన మొదటి నుంచి కొనసాగుతాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, ఎవరంటమా? వేగులమైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుక్కోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి, ఎవరేమే? రాహాబుని వేశ్య. 2 చెప్పిన ఎరుకో గోడలు వేగిల పడవాలి వేగిలవాడు వేశ్యనుంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చుచ్చుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఏం వచ్చిందమ్మా? మనుషులు నీ యొద్దకు వచ్చి ఉన్నారని, ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారని ఎవరి దగ్గరకు వర్తమానం వచ్చిందంట? రాజు యొద్దకు వర్తమానం వచ్చిందంట. చదువు. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఆ దేశమంతటి వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చుట మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపక కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. హల్లెలూయా. చూడమ్మా, ఎవరి కోసం అబద్ధం ఆడిందంటే దేవుని కోసం అబద్ధం ఆడింది. వేగిల వారు నీ ప్రదేశానికి వచ్చారు, నీ ఇంటికి వచ్చారు, నీ ఇంటిలో వచ్చారు, నీ ఇంట్లోనే దాచుకున్నావు అని ఎవరు అడుగుతున్నారు? వాళ్ళను సైనికులను పంపించి ఉన్నారు. పంపించినప్పుడు ఆ రాజు ఎలాంటిదంటే అది నిజంగా ఉన్నాడని తెలిస్తే ఆవిడ ఏం చేస్తాడు? హతం చేస్తాడు, చూడండి, చంపుతాడు. కానీ దేవుడు ఎవరో దేవుడైన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన ఆయన, భూమాకాశములను సృష్టించిన ఆయన అని భయపడి దేవుని కోసం అబద్ధం చెప్పబడింది. దేవుని కోసం అబద్ధం చెప్పి వాళ్ళని చేర తీసుకొని వాళ్ళని ఏం చేసిందంట? దాచిందంట. చూడండి కదా, దాచి అబద్ధం చెప్పిందంట. తన జీవితాన్ని ఆమె గురించి ఎందుకు రాయబడిందంటే తన జీవితాన్ని మార్చుకోబడింది, తన బ్రతుకును మార్చుకోబడింది, తన పాప జీవితాన్ని మార్చుకోబడింది. ఇంతకాలం లోకంలో తిరిగిన, ఇంతకాలం లోకం వైపు చూసి ఉన్నా, ఇంతకాలం లోక పాపములు చేసి ఉన్నా, ఇంతకాలం నా జీవితం అంతా లోకములో నడుచుకోబడినా అని తన జీవితంలో ఇద్దరు రాగానే తన మనసు మార్చబడింది. ఎందుకంటే దేవుడు ఆమె జీవితాన్ని అంట కట్టబడి ఉన్నది గనక. హల్లెలూయా. తన జీవితాన్ని అంట కట్టబడబడుతుంది. ఎవరి కోసమా? దేవుని కోసం. చూడండి పిల్లరా, ఎవరైతే ఫలింపలేకపోతున్నారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడంట. చాలా జీవితాలు కూడా వ్యర్థంగా చేసుకుంటున్నారు. లోకములో నడుస్తూ, లోకము ఆశలకు లోబడుతూ, లోక పాపలతో నడుస్తూ బ్రతుకుతూ ఉన్నారు. చూడండి పిల్లరా,
మనము దేవునిందు నడుచుకోపోతే, దేవునిందు భయభక్తులు నడుచుకోలేకపోతే, దేవునిందు ఆయన నిజమైన ద్రాక్షవలి అంటున్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవలి కనుక మనల్ని ఏం చేయాలి? దేవుడు ఫలింప చేయాలి. ఎప్పుడు ఫలింప చేస్తాడంటే ఆయనకు అంట కట్టబడినప్పుడు, ఆయనలో అంట కట్టబడినప్పుడు మనం ఫలింపబడతాం. ఆయన కోసం మనము ఏదైనా కానీ ఆయన కోసం మనం పని చేసేటప్పుడే మనం అంట కట్టబడతాం. ఏదో ప్రార్థన మందిరానికి పోతున్నాములే, ఏదో దేవుని స్తుతిస్తున్నాములే అనుకోవచ్చు. నీ ధనము, నీ డబ్బు, నీ యొక్క యవన బలము, నీ ఆయుస్సు ఎవరి కోసం ఉపయోగం చేస్తూ ఉన్నావు? ఎవరి కోసం నువ్వు ఫలింపబడుతూ ఉన్నావు? లోకం వైపు చూసి ఫలింపబడుతూ ఉన్నావా? లోకాశలకు చూస్తూ నువ్వు ఫలింపబడుతూ ఉన్నావా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? పీకి పారివేస్తాడు. చూడండి, అందుకే అంటున్నాడు అక్కడ, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో నుండి పనికిరాని తీగను తీసివేయనని నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు ఫలింప తీగను మళ్ళీ ఎక్కువగా ఏం చేస్తాడమ్మా? ఫలింప చేస్తానంటున్నాడు. ఫలింపలేకపోయిన జీవితాలకు దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడని చూడండి కదా. గోగు వచ్చిన చూస్తాం, అదే యోహాను సువార్తలో అధ్యాయం 4వ అధ్యాయం. దీనికి చెప్పిన తర్వాత నేను క్లారిటీ పోతా. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని 5వ వచనం నుంచి చదువుతాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఊరికి వచ్చెను. సమరయలో ఉన్న సుకారానికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు ఒకతే నీళ్లు తెచ్చుకొనగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిచుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనినైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని. చూడండి పిల్లరా, చాలే. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు తన కుమారుని యేసుకు ఇచ్చిన భూమి దగ్గర సమరయ స్త్రీ వస్తాయని ఎవరు తెలుసుకున్నారు? యేసుక్రీస్తు తెలుసుకున్నాడు. తెలుసుకోవడం అంటే ఆయనకు తెలుసు అన్ని. సమరయ స్త్రీ ఆ ప్రాంతానికి వస్తానని దేవుడికి తెలుసు. సమరయ స్త్రీకి ఒక బావి దగ్గరికి వస్తానని తెలుసు. ఈ బావి ఎక్కడ ఉందంటే ఈ గ్రామం ఉందా? ఈ గ్రామం ఊరి బయట ఎంతో దూరంగా ఉందంట. ఈ గ్రామం ఊరి బయట ఎంతో దూరంగా ఉందంట. ఆ దూరంలో, ఆ ప్రదేశంలో బావి దగ్గర ఎవరు వస్తారని ఎదురు చూశారంటే సమరయ స్త్రీ వస్తారని యేసుక్రీస్తు ఎదురు చూశాడు. చూడండి బ్రా, ఎందుకు ఆమెను ఎదురు చూశాడంటే తన జీవితాన్ని మార్చాలని, తన బ్రతుకును మార్చాలని, తమలో ఉన్న పాపం నుంచి విడిపించాలని, ఆమెని జీవితాన్ని నుంచి బ్రతుకు నుంచి విడిపించాలని ఆ ప్రాంతంలో ఎవరు చూస్తున్నారంట? కూర్చొని యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఏ సమయంలో అంటే 12 గంటల సమయం, నిత్య మధ్యాహ్న సమయంలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆయన అలసిన రీతి కలిగి ఉండి ఆకలి కొన్నారంట. చూడండి, ఆకలి కొనగానే ఈ శిష్యులు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి భోజనము తీసుకొని రాపండి. నువ్వు ఒక్కడు ఎందుకుంటావు? ఇద్దరిని నీ కాడ పెట్టుకో. నువ్వు ఎందుకు ఒక్కడే కూర్చుంటావు? ఇద్దరు నీ కాడ పెట్టుకున్నప్పుడు ఎవ్వరు కూడా నా కాడ వద్దు. మీరు వెళ్ళి, అందరు వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు భోజనము తీసుకొని రాపు అంటున్నాడు. చూడండి,
ఎందుకు వాళ్ళందరినీ వెలగొట్టాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళు భోజనం తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ఆయన ఆ సమయంలో కూర్చాల్సి వచ్చిందంటే సమరయ స్త్రీ వస్తాదని, తమ జీవితాన్ని మార్చాలని, తమ బ్రతుకును మార్చాలని. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు, నేను నిజమైన ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని ఆయన ఫలింప చేయాలని, ఆమె బ్రతుకును మార్చబడాలని, తమ జీవితాలు ఫలింప జీవితాలుగా చేయబడాలని, తన కోసం సాక్షులుగా అనేక వాళ్ళు మార్చబడాలని ఏం చూస్తున్నాడంటమ్మా? ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఏ సమయంలో వస్తుందో ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మీరు వెళ్ళి భోజనం తీసుకురా పని. ఈ ప్రాంతంలో ఆ ఎవ్వరికి కూడా తెలియదు ఆ ప్రాంతంలో ఆ యొక్క సమరయ స్త్రీ వస్తుందని. ఆమె రాగానే వచ్చింది, అడుగుతూ ఉన్నాడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమని, నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉంటే, నీ దగ్గర చేదుకునేటికి ఏమి లేదు, ఎలాగ తాగుతావు అనేటప్పుడు సమరయుడే స్త్రీ నన్ను, యూదుడు అయిన నన్ను ఎలాగ అడుగుతూ ఉన్నావు అంటే వారికి వీరికి పొత్తు పడాలంట. అంటే కులాలకు ఇంట్లోకి పోతే మన ఏది కూడా ముట్టుకట్టుడి అలాగా. చూడండి పిల్లరా, ఆమె రాగానే వచ్చింది. వచ్చినప్పుడు అమ్మా తన జీవితంలో ఎందుకు ఆ ప్రదేశంలో కూర్చోవలసి వచ్చిందంటే ఆమె జీవితంలో అనేకరు మారుస్తూ వచ్చింది. అనేక భర్తలు మార్చు వస్తుంది. లోకంలో బ్రతుకుతూ ఉంది, లోకాసులకు లోపడుతూ, లోకములతో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని తన అందం కోసం, తన ఐశ్వర్య కోసం సంపాదించుకోవడానికి కూడబడుతూ ఉన్నది. ఎవరమ్మా? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ అనేక వాళ్ళను మార్చబడింది. ఎంతమంది అంటే 5 మందిని మార్చబడింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని లేఖనాలు రాయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు భూమాకాశం సృష్టించిన వాడు. ప్రతి జీవితాలు ఎలాగున్నాయో, ప్రతి బ్రతుకులు ఎలాగున్నాయో ప్రతిది కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చూడండి పిల్లరా, ఆ బావి దగ్గరికి ఎందుకు ఆయన ఆ ప్రదేశంలో కూర్చాల్సి ఎందుకు వచ్చిందంటే ఏదో ఒక రోజు తన జీవితాన్ని కత్తిరించబడతాడని, ఏదో ఒక రోజు తన జీవితాన్ని తీసి పారవేస్తాడని. తన తండ్రి యొక్క వ్యవసాయకుడు కనుక ఏదో ఒక రోజు తీసివేస్తాడని, తన జీవితం నుంచి ఏదో ఒక రోజు తీసి పారివేస్తాడని, ఏదో ఒక రోజు తన జీవితాన్ని పారివేస్తే నరకంలో పడడం తనకి ఇష్టం లేదని, తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నిత్య మధ్యాహ్నంలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఎండ నిట్ట మధ్యాహ్నంలో ఆ యొక్క బావి దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆమె కోసం. ఎందుకంటే తనలో ఫలింపబడాలని, తనలో ఫలింపబడే అనేకములకు సాక్షులుగా నిలబట్టాలని, తన జీవితం మార్చబడాలని. కత్తిరించబడడం దేవునికి ఇష్టం లేదు. చూడండి పరా, దేవుడు అంట కట్టుకబడాలని తన ఆశపడుతూ ఉన్నాడు. కత్తిరించబడడం తనకి ఇష్టం లేకుండానే సమరయ స్త్రీ దగ్గరకు, బావి దగ్గరకు రాబడి ఉన్నాడు ఆయన. సమరయ స్త్రీని అడుగుతూ ఉన్నాడు, నీళ్ళను అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఈ నీళ్లు నువ్వు ఎలాగ అడుగుతున్నావు? యూదుడు నన్ను ఎలాగ అడుగుతున్నావు అని అన్నప్పుడు, అమ్మా ఈ నీళ్లు నాకు ఇస్తే దప్పిక తీరుతాయో లేదా, కానీ నేను ఇచ్చి నీళ్లు ఎన్నడి కూడా తీరవు. హల్లెలూయా. నేను ఇచ్చి నీళ్లు ఎన్నడి కూడా దప్పిక తీరవు. నేను ఇచ్చి నీళ్లు ఎన్నడి కూడా నువ్వు తప్పికు తీరవు అన్నప్పుడు ఆమె ఏమంటదంటే, ఆ నీళ్లు ఇంత దూరం తెచ్చుకుంటూ కంటే ఆ నీళ్లు ఎక్కడున్నాయో నాకు ఇయ్యమని అడుగుతూ ఉన్నది. అడుగుతూ ఉంటే అనేక ప్రశ్నలు కలిగబడి ఉన్నాడు. నువ్వు ప్రవక్తను చెప్తూ ఉంది, నువ్వు నిజమైన కుమారుని చెప్తూ ఉంది. తన జీవితంలో తన కుండను విడిచిపెట్టి ఆ యొక్క ఎక్కడికి పోయింది? గ్రామంలో పోయింది. చూడండి కదా, ఎందుకంటే కొంతమంది మనుషులు ఉంటే తన పాపములు చెప్పుకోవడానికి
మనుషులు ఉంటే దేవుడు ఆ యొక్క ఎందుకంటే శిష్యులు వెలగొట్టాడంటే ఆమె వస్తాను తన బ్రతుకును మార్చాలి, తన జీవితంలో మార్చాలని. అందుకైనా నేను నిజమైన ద్రాక్షవలి, నేను నిజమైన ద్రాక్షవలి. ఈ ద్రాక్ష తోటలో ఫలింపలేని తీగను దేవుడు పారివేస్తాడు కనుక, ఆ ఫలింపని తీగను పారివేస్తాడు కనుక ఆమెను ఫలింప చేయడానికి ఏం చేశాడమ్మా? ఎదురు చూశాడు ఆయన. ఆమె కోసం ఎదురు చూశాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా మీకోసం కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తారో, మీ మనసును మార్చుకుంటారో, మీ బ్రతుకును మార్చుకుంటారో, మీ జీవితాలు మార్చుకుంటారో అని ఎదురు చూస్తున్నాడు. కానీ మనము అంత పని అంతా కూడా లోకములను కొనసాగిస్తూ ఉన్నాం, లోకాశలకు లోబడుతూ ఉన్నాం, లోకాశల వైపు చూస్తూ ఉన్నాం, లోక యొక్క బంధకాస్తలతో లోబడుతూ ఉన్నాం. ఒకరికంటే మిగతాగా బతకాలని, ఒకరి జీవితాలతో జీవితాలకు బతకాలని, ఇదిగో ఎరుకో గోడ మీద తన ఇల్లు కట్టుకోవాలని ఎంత గౌరవంగా జీవితాలకు ఆ యొక్క జీవితాలు పాప జీవితాలతో బ్రతకబడిందో తన జీవితాన్ని మార్చుకుంది. చూడండి, ఒక వేషం మార్చుకబడుతున్నది, ఒక భర్తను మార్చిన జీవితాలు మార్చుకబడుతుంది. ఊరి వాళ్ళందరికి పోయి యేసు దగ్గరికి వచ్చి సాక్ష్యంగా పలుకుతూ ఉన్నది. ఇదిగో నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షించాడు, నన్ను కాపాడినాడని ఏం చేస్తున్నాడమ్మా? చెప్తే ఏం చేస్తుందంట? ఆమె సాక్షిగా చెప్తున్నాడు. చూడండి, సాక్షిగా చెప్తున్నాడు. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మీరు ఎలాగ ఫలింపబడుతున్నారు, దేవుని దృష్టిలో ఎలాగ ఫలింపబడుతూ ఉన్నారు, దేవునికి ఏ విధంగా మన ద్రాక్ష తోటలో ఎలాగ ఫలింపబడుతున్నాం అదే చదువుదాం. ముందుకు 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం, ఆయనందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే, తీగ ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తానంతట తాను ఎలాగ ఫలింపవలేదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి పిల్లరా, నా యందు నిలిచి ఉండడు, మీ యందు నేను నిలిచి ఉండను. తానంతట తానే ఎలాగ ఫలింపలేదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరండి. చూడండి పిల్లరా, ఒక ద్రాక్ష తోట, ఒక ద్రాక్ష యొక్క తోటలలో తానేందు తను నిలిచి ఉంటేనే మాత్రమే అది ఫలింపబడుతుంది, తన జీవితంలో ఫలింపబడుతుంది. ఫలింపలేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే తీసి పారవేస్తాడు. అలాగనే తాను ఏదాగా నిలిచి ఉండలేదో అలాగనే దేవుడు మన ఎదుట కూడా నిలిచి ఉండలేడు. ఎందుకు నిలిచి ఉండలేడంటే మన ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం, దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, దేవుడు మాట చెప్పిన మాటను ధిక్కరిస్తూ ఉంటాం. ఎందుకు ఫలింపలేదంటే దేవునిందు ఏం చేయలేదంట, నిలవలేదంట. చూడండి, దేవునిందు నిలవలేదంట. దేవునిందు నిలవలేదు కనుకనే దేవునిందు మన యందు దేవుడు నిలిచలేదని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, సమరశ్రీని జీవితాలు మార్చినాడు దేవుడు. ఆ ఎరుకో గోడలో కట్టబడిన తన యొక్క స్త్రీని మార్చిన దేవుడు మీ బ్రతుకుడు కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మార్చుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక చాలా ఆలస్యమైంది. చూడండి పిల్లరా, 3 అయింది. 3 అయితేనే ఇంకా ఎప్పుడు ఇస్తలేదో అని అనుకుంటూ ఉంటారు. కానీ చెప్పబడే మాటలు ఉన్నాయి. ఎందుకంటే సమయం ఎక్కువైంది, అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా షార్ట్ కట్లో పోయింది. సమయం వల్ల టైం వల్ల వేస్ట్ చేశాము. చెప్పబడే మాటలు మర్చుకున్నాయి. ఇందులో ఎందుకు ఎలాగ అంటుకట్టబడాలా, ఎలాగ ఆయనలో ఫలింపబడాలా, ఏ విధంగా ఆయనలో ఫలింపబడాలా, ఆయన తీసివేయకుండా ఎలాగ నిలవాలా అనేది చాలా మాటలు ఉన్నాయి. కనుక ఈ మాటలన్నిటి కూడా మీ హృదయంలో పెట్టుకుంటారని ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నా.
అందరు లేచి నిలబడదాం.